హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మేము గుడికి వచ్చాము. ఇక్కడ పర్వతం ఉంది, ఎక్కబోతున్నాము. ఇందులోకి దారి, ఇక్కడ మంకీస్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ వెళ్ళిపోయింది, పిల్లలు హాయిగా. అతను మా ఆయన ఆ కెమెరా కూడా పెట్టినారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, బాగుంటుంది ఇక్కడంతా. దేవుడు కైలాసంలో ఎలా ఉందో అందరూ దేవుళ్ళు ఇక్కడ బాగా పెట్టినారు. ఇలానే వస్తే ఇక్కడ బొమ్మలు వేస్తున్నారు అన్నమాట. చూసారా, బాగుంది కదా. ఇప్పుడు ఇలానే కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం కొండ ఎక్కబోతున్నాం. మ్యూజియం లాగా చేసి పాతకాలంలో ఎలా ఉన్నారో అలా ఇక్కడ పెట్టినారు. ఇంత పాతకాలం రాళ్ళు పెట్టి కట్టున్నారు. ఇక్కడ వచ్చి శివయ్య తాత ఉన్నాడు, ఇంకా అమ్మవార్లు అందరూ. ఇక్కడ ఏదో తెలీదు నాకు, మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇలానే వెళ్తే కొండ వస్తుంది అన్నమాట. మొత్తం గుహ, లైట్లు పెట్టినారు. ఇక్కడ కూడా అంతే ఉంది. ఫస్ట్ టైము నేను ఇలా వెళ్ళడం. గుజరాత్లో ఉన్నామండి మేము. ఇప్పుడు ముందర దగ్గర మాండవి సైడ్ వచ్చాము ఈరోజు. చూడండి దేవుడు ఎంత బాగున్నాడో. అలాగే గుహ మాత్రం భయం వేస్తుంది. మా వారు పిల్లలందరూ ముందు వెళ్ళిపోయారు. ఆయన మా తాత, పెద్ద పాప. చూడండి అమ్మవారు, దేవుడు. వస్తే కొండ ఎక్కడ పడుతున్నా ఏమో భయంగా ఉంటుంది. మొత్తం గుహ. మీరు ఎప్పుడన్నా వెళ్ళుంటే చెప్పండి. చూడండి ఇక్కడ లోపల గణేష్ దేవుడు, ఆంజనేయ స్వామి. లోపల గుడి కట్టినారు, సీతారాముల గుడి అనుకుంటున్నా నేను, నాకు తెలీదు. ఏం గుడో నాకు భయం వేస్తుంది. పద చీకటిగానే ఉంది. ఇక్కడ ఉంది లోపల ఉండేది అంతా. లోపల వెళ్ళి చూపిస్తున్నాను. ఇక్కడ వస్తాను, మెట్లు ఉన్నాయంట మా పిల్లలు చెప్తున్నారు. అంతా ఎంత బాగుందో. పద రా చింటూ. ఇక్కడ కూడా గుహ మొత్తం ఏదో బాగుంది. పదండి. ఇప్పుడు కొండ ఎక్కాలి. అయ్యో, ఎర్రకొండ వస్తుంది. ఇలా భయం వేస్తుంది. ఇప్పుడు కొండ ఎక్కుతున్నాము. మెట్లు మెట్లు ఎక్కుతానే ఉన్నాము. ఎంత మెట్లు కొండ అండి. ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ ఏదో ఇది పెట్టినారు. అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. భోజనం చేయలేదు కదా మధ్యాహ్నం, అందుకే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు బయట అంటే కొండ పైన, ఇప్పుడంతా లోపల గుహ చూపించాను. ఇప్పుడు గుహ లోపల నుంచి పైన ఎక్కుతున్నాం కొండపైకి. చూసారా, అమ్మా ఆయాసం వచ్చేసింది. ఎర్రకొండ, ఇదే ఎర్రకొండ అంటారు. ఇది ఎర్రకొండ ఏమంటారో తెలీదు. ఏదో తెలీదు. అమ్మ పైకి వచ్చాము. అక్కడ శివయ్య పోతున్నాడు, అంటే శివయ్య దగ్గరికి వెళ్ళలేమన్నమాట. అమ్మ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ దేవుడి పేరు నాకు తెలీదు, హైట్గా ఉంది. ఒకసారి ఒక రౌండ్ వేద్దాం. అక్కడి నుంచి చూస్తే కింద అంతా కనిపిస్తుంది. అక్కడ చెట్లు. అమ్మ
ఇప్పుడు కింద దిగాలి, కింద దిగాలి. దిగుతా ఉన్నాం మెట్లు. బీచ్కి వెళ్దామనేసి వచ్చాము, కానీ పక్కన గుడి ఉంది కాబట్టి గుడికి వచ్చాము. కొండ దిగుతా ఉన్నాము. వెరైటీగా ఉన్నాయి మెట్లు కూడా, ఆడ కింద పడతామో తెలీదు. అక్కడ దేవుడు మనేశ్వరు కూర్చోన్నాడు, ఋషి మహర్షి. వస్తున్నా. తర్వాత అలా అలా దిగేసాం కిందకి. ఇంకా కొండంతా దిగేసాం. మన సింహం గారు ఉన్నారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కింద ఒక గుడి ఉంది.